నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. 22/8/2026 నుండి 28/8/2026 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఏదైనా బాగలేకపోతే ఎటువంటి పరిహారాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం. మిథునంలో కుజుడు, కర్కాటకంలో గురువు, సింహంలో రవి, బుధుడు, కేతువు, కన్యలో శుక్రుడు, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశులలో చంద్ర సంచారం, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధికరమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అంత కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా అంత బాగలేదు. చేసేటటువంటి వ్యాపారాలు అంత లాభసాటిగా ఉండవు. కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చదివింది బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం, రాయడం చేయగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా చదివేటటువంటి వారికి కూడా బాగుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన అంటే స్థిరాస్తులు, క్రయ విక్రయాలకు చెందినటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఈ వారంలో మేషరాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసేటటువంటి పనిలో ఏ పనిలో అయినా ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కాకపోతే ప్రతి పనిలోనూ కూడా శని వలన జాప్యం జరుగుతూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ పనులు పూర్తి అవుతాయి. ఈ వారంలో వీరు ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. ఈ వారంలో అరుణాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలం కాదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు బాగుంది. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం. విద్యార్థులకు బాగోలేదు, చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. అవగాహన లోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. ఈ వారంలో భూగృహ సంబంధమైన స్థిరాస్తులకు చెందినటువంటి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు, కలిసి రాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. ఈ వారంలో వృషభ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది. ప్రతి విషయం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంతానానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ వారంలో వీరికి ఈ వారంలో చేసేటటువంటి వృత్తిలో కలిసి వస్తుంది. ధన లాభం కలుగుతుంది. పనులు పూర్తి అవుతాయి. ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. కుమార గురవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగుంది. చేసేటటువంటి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం, రాయడం చేయగలుగుతారు. నూతన పరీక్షల కోసం అంటే పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఏదైనా అంటే వారి కుటుంబానికి సంబంధించిన ఒక విషయాన్ని గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తులకు చెందిన క్రయ విక్రయాలకు చెందినటువంటి వ్యవహారాలు ఈ వారం వీరికి కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి బాగుంది, అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. చేసేటటువంటి వృత్తి యందు ధన లాభం కలుగుతుంది. ప్రతి పని కూడా ఈ వారంలో వీరికి శ్రమతో కూడి ఉంటుంది.
కానీ పనులు పూర్తి అవుతాయి. సంతానానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ వారంలో వీరు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం విశ్వేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి పర్వాలేదు. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఈ వారంలో ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు బాగుంది. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. అంతేకాకుండా నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు బాగలేదు. మనసు స్థిరంగా ఉండదు. కాబట్టి ఏకాగ్రత పెట్టి చదవవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన స్థిరాస్తులు క్రయ విక్రయాలకు చెందినటువంటి వ్యవహారాలు కూడా ఈ వారంలో ఈ రాశి వారికి కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు. ఈ వారంలో ఈ రాశి వారు నిందలు పడవలసిన అవసరం వస్తుంది. నిందలు పడాల్సి వస్తుంది. వృధాగా ధన వ్యయం జరుగుతుంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నమ్మిన వారి వలన ధన నష్టం కలుగుతుంది. జాగ్రత్త అవసరం. అంటే ఈ వారంలో అంత అనుకూలంగా లేదు కనుక ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో వీరు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం మృత్యుంజయాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కష్టం ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు. వ్యాపారస్తులకు కూడా బాగలేదు. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. కాబట్టి నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి మంచి సమయం కాదు. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన స్థిరాస్తులకు చెందిన వ్యవహారాలకు చెందిన క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు. ఈ వారంలో వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ వారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ఈ వారంలో వీరు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం శశిశేఖరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అంత బాగలేదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా బాగలేదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పటం, రాయడం చేయగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం అంత బాగుండదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. భూగృహ సంబంధమైన స్థిరాస్తుల క్రయ విక్రయాలకు చెందినటువంటి వ్యవహారాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అవగాహనతో ఓర్పుగా ఉండడం మంచిది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. చేసేటటువంటి పనులలో విజయం కలుగుతుంది. దీర్ఘకాలికంగా వాయిదా పడేటటువంటి పనులు ఈ వారంలో పూర్తి అవుతాయి. చేసేటటువంటి వృత్తి యందు ధన లాభం కలుగుతుంది. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో వీరు అమ్మవారిని పూజించుకోవడం మంచిది. ఓం సర్వమంగళాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత తులారాశి. తులారాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగుంది. వారికి చేసేటటువంటి ఉద్యోగంలో ధన లాభం కలుగుతుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా
ఈ వారం అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు. విద్యార్థులు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన స్థిరాస్తుల క్రయ విక్రయాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు కూడా కలిసి రావు. సంతాన సమస్యలు ఏర్పడతాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది. కానీ పనులు పూర్తి అవుతాయి. చేసేటటువంటి వృత్తి యందు ధనలాభం కలుగుతుంది. స్త్రీల వలన కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్త అవసరం. ఈ వారంలో వీరు అమ్మవారిని పూజించుకోవడం మంచిది. ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగుంది. పై అధికారుల నుంచి కొన్ని ప్రశంసలు అందుకుంటారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు బాగలేదు. ఈ వారం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా అంత అనుకూలంగా లేదు. కాబట్టి నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. చదివింది గుర్తు పెట్టుకుని చెప్పడం, రాయడం చేయగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో అవగాహన లోపం ఉంటుంది. మనస్పర్ధలు వస్తాయి. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. భూగృహ సంబంధమైన స్థిరాస్తులు క్రయ విక్రయాలకు చెందినటువంటి వ్యవహారాలు ఈ వారం వీరికి కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు కూడా కలిసి రావు. చేసేటటువంటి వృత్తి యందు ధన లాభం కలుగుతుంది. ఈ వారంలో వీరికి ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్త అవసరం. ఇంటి నుండి బయలుదేరి బయటకు వెళ్ళేటప్పుడు ఇష్ట దైవాన్ని స్మరించుకొని విభూతి గాని కుంకుమ గాని నుదుటన ధరించి వెళ్ళడం మంచిది. సంతానం వలన సమస్యలు కలగవచ్చు. జాగ్రత్త అవసరం. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది. ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. ఓం శం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి పర్వాలేదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా బాగలేదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు. విద్యార్థులు చదివింది మర్చిపోవడం, మనసు స్థిరంగా లేకపోవడం జరగవచ్చు. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా పర్వాలేదు. భూగృహ సంబంధమైన స్థిరాస్తి క్రయ విక్రయాలకు చెందిన వ్యవహారాలు ఈ వారం వీరికి కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది. వృధాగా ధన వ్యయం జరుగుతుంది. జాగ్రత్త అవసరం. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఈ వారంలో ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసి విభూతి గాని కుంకుమ గాని బొట్టు పెట్టుకొని వెళ్ళడం మంచిది. ఈ వారంలో వీరు ఈశ్వరుణ్ణి పూజించుకుంటే మంచిది. ఓం మహాదేవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. మకర రాశి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రాదు. వ్యాపారస్తులకు బాగలేదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగుంది. భూగృహ సంబంధమైన స్థిరాస్తికి చెందినటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. ఈ వారంలో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. చేసేటటువంటి ప్రతి పనిలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఈ వారంలో వీరికి నిదానంగా పనులు పూర్తి అవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
అంటే ఈ వారంలో వీరు తక్కువగా మాట్లాడడం మంచిది. అంటే మాట పట్టింపులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. నమ్మిన వారి వలన ధన నష్టం కలుగుతుంది. జాగ్రత్త అవసరం. ఈ వారంలో వీరు అమ్మవారిని పూజించుకోవడం మంచిది. ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎక్కువ శ్రమతో కూడి ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు కూడా అంత బాగలేదు. చేసేటటువంటి ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కాదు. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వస్తుంది. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన స్థిరాస్తులకు చెందిన క్రయ విక్రయాలకు చెందినటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. ధన లాభం కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఎదురు చూసేటటువంటి పనులు ఈ వారంలో పూర్తి అవుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో వీరు నిందలు పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం, ఆలోచించి మాట్లాడడం మంచిది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ వారంలో ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం త్రయంబకాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మీనరాశి. మీనరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగుంది. పై అధికారుల నుంచి కొన్ని ప్రశంసలు అందుకుంటారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు బాగుంది. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా బాగులేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. ఈ వారంలో ఏ వృత్తిలోనైనా సరే ప్రతి పనిలోనూ చేసేటువంటి వారికి ధన లాభం కలుగుతుంది. పనులు పూర్తి అవుతాయి. వృత్తి యందు అభివృద్ధి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది. జాగ్రత్త అవసరం. ఈ వారంలో వీరు అమ్మవారిని పూజించుకోవడం మంచిది. ఓం అపరాజితాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మనకి 28వ తేదీ పౌర్ణమి వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. రాఖీ పండుగ జరుపుకుంటాం. అంతేకాకుండా ఈ రోజు గ్రహణం వచ్చింది. కానీ ఇది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు.